చివరగా మీనరాశి. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్ర 4వ పాదం వారికి వారం ఆకస్మికంగా కొన్ని పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు సంబంధించినటువంటి వీసాలు, వాటికి సంబంధించిన విషయాల్లో ఉన్న వీసాలు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించిన అనుమతులు కావచ్చు, వీటిల్లో ఏర్పడిన ఇబ్బందులు కొంత తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంతమేర ధనం చేతికి అందడంతో కొన్ని పాత రుణాలని రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల ప్రాపర్టీలని, మొండి ప్రాపర్టీలని కొన్నిటిని వదిలించుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం మానసికంగా చిన్న చిన్న ఇబ్బందికరమైన సంఘటనలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న వాద ప్రతివాదాలు భార్యాభర్తల మధ్య ఎక్కువగా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వారాంతంలో యోగవంతమైన స్థితి ఉన్నప్పటికీ వార ప్రారంభం నుంచి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో 15వ తారీఖు వరకు అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలు, అనవసరమైన వివాదాలకి ఆస్కారాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తలపెట్టినటువంటి పనులు సవిరీతిలో సాగుతున్నప్పటికీ మానసికంగా మాత్రం చిన్న కష్టం కలిగించే సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా ఒడిదుడుకులు కొంత ఎక్కువగా ఉంటాయి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి. చివరిగా రేవతి నక్షత్ర జాతకులు మాత్రం ఈ వారం కొంచెం పీస్ అవుతారు. పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వేరే వ్యక్తిగత అంశాల్లో కానీ కొంత ప్రశాంత వాతావరణం అయితే ఖచ్చితంగా చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహన లాభం ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర వారికి కూడా స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కొంత లాభం ఉండొచ్చు. కానీ కంపేర్టివ్ టు రేవతి చూసినప్పుడు రేవతి వాళ్ళకి ఎక్కువగా లాభాలు ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా వారాంతం వచ్చే లోపల ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్ళు ఒక మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఇక మీన రాశి వారు ఈ వారం వీరు తప్పనిసరిగా ఎక్కువగా మీ సొంత విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. మీ యొక్క ఆరోగ్య విషయాలకి, మీ యొక్క ఆర్థిక విషయాలకి, మీ స్వార్థానికి కొంత ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే శుభం కలిగే అవకాశం. ఎందుకంటే మీరు ఎక్కువగా కూడా సహజం మీరు ఆలోచనలు కూడా సరళి ఎట్లా ఉంటుందంటే, పోనీలే వాళ్ళు మనకు హాని చేస్తే చేశారు, వాళ్ళు మనకి చేసిన దానికి భగవంతుడు ఇటువంటి మాటల కన్నా మీకు రావాల్సిన రైట్ గురించి, ఇటు గురించి ఎక్కువగా ఫైట్ చేయాల్సినటువంటి స్థితి ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ వారం వీరు అన్ని రకాలుగా కూడా స్వయం దేవతల పూజల కన్నా కూడా మీరు ఎక్కువగా కూడా మిమ్మల్ని మీరు నేను చేసిన తప్పు కాదు అనేటువంటిది సత్యమే దేవత కింద భావించి మీరు ఎక్కువగా మీ యొక్క వాదాన్ని వినిపించుకోవడానికి ప్రయత్నిస్తే శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎక్కువగా వీరికి మరింత విజయం కలగడం కోసం వీరు లలితా సహస్రనామ పారాయణ, లలితా అమ్మవారి పూజ, అట్లాగే ప్రత్యేకంగా మహాగణపతి పూజ మంచి శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క మీనరాశి వారికి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సద్గురు చరణారవిందార్పణమస్తు.